ఆంధ్రప్రదేశ్లో మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టి వార్తలు రాయడం, దాని మీద రాజకీయ నాయకులు స్పందించడం, ప్రత్యేకించి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారు స్పందించడం చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి కథనాలు రాయరు, వాటి మీద ఆ పార్టీ స్పందించదు. విచిత్రం ఏంటంటే హెరిటేజ్కి సంబంధించి, అలాగే ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసు, వీటిలన్నింటిలోనూ చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు కదా. వాళ్ళకి సంబంధించిన కాగితాలు ఫైళ్ళు కాదు యాక్చువల్గా కాగితాలు కొన్నిటిని సిఐడి విభాగం కాల్చివేసింది. సిట్ వారు కాల్చివేశారంటే ప్రత్యేక దర్యాప్తు బృందం వాళ్ళు కాల్చివేస్తే దానివల్ల ఎవరికి లాభం జరుగుద్ది? చంద్రబాబు గారికి, లోకేష్ గారికే కదా. పైగా ఎప్పుడు కాల్చారు? పట్టపగలు. ఎన్నింటికి కాల్చారు? 10 గంటల తర్వాత. ఏం చేశారు? వీడియో కూడా తీశారు. అంటే ఏమిటి దాని అర్థం? నిజంగా దాంట్లో ఏమైనా తప్పులుంటే వాళ్ళు అట్లా చేస్తారా? రహస్యంగా ఎక్కడో చోట చేస్తారు, కానీ గతంలో ఎన్నిసార్లు తెలుగుదేశంలో కానీ అంతకుముందు కానీ జరగలేదా? ఇవన్నీ పిచ్చి రాతలు కాబట్టి దీని మీద అనుమానాలు ఏంటి అంటే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మేలు చేసేటట్లు అధికారులు వ్యవహరించారా? మళ్ళీ దాని మీద కూడా అధికారుల మీద అనుమానం అంట. దీంట్లో అసలు నాకు అర్థం కాని పాయింట్ ఏంటి, వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు మొత్తం హెరిటేజ్కి సంబంధించి కానీ ఇతరత్ర అన్ని డాక్యుమెంట్లు మేము కోర్టుకు సమర్పించేసాము. వాటికి సంబంధించినటువంటి కాపీలు తీసే క్రమంలో కొన్ని సరిగా పడని వాటిని పక్కకు పెట్టేసి వాటన్నింటినీ ఇది కాకుండా ఉండడం కోసం కాల్ చేసామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు బ్యానర్ కథనాలు వేయడం ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో జరిగిపోతుంది. తెలంగాణలో టేపులు విధ్వంసం చేశారు, ఫోన్ ట్యాపింగ్కి దీనికి ఏదో సంబంధం పెట్టి లింక్ పెట్టి దానికి ఏమిటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. అస్సలు లాజిక్కే అర్థం కావట్లేదు. ఇంత చెత్తగా కూడా వార్తలు రాయొచ్చని ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక లేదా రామోజీరావు, రాధాకృష్ణ గారు ఇవాళ మనకి తెలియజేస్తున్నారనమాట. బేసిక్గా ఒక పాయింట్ ఏమిటి, హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చారు, ఓకే. తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఇచ్చేశారు. ఇచ్చేస్తే అయిపోయింది. లేదు ఇవ్వలేదు అనుకుందాం, ఇవ్వకపోతే ఎవరికి లాభం? తగలబెట్టేస్తే మళ్ళీ ఆ కేసే ఉండదు కదా. అప్పుడు చంద్రబాబు గారికి, లోకేష్ గారికే కదా లాభం. మరి అటువంటి వార్తను కూడా, అటువంటి సమాచారం నిజంగా వాళ్ళు అట్లాంటి ఒరిజినల్సే తగలబెట్టి ఉంటే నిజంగా చంద్రబాబు గారి కేసులో ఇట్లా చేస్తారు ఆఫీసర్లు, ఇంత దుర్మార్గం అని ఆయన మీద కేసు పెట్టకుండా, ఆధారాలు లేకుండా అధికారులు చేస్తారా అని రాయాల్సినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి దీంట్లో ఏదో మతలబు ఉంది అని పిచ్చి వార్తలు రాసి ఏం పలానా మతలబు ఉందని చెప్పండి, చెప్పండి. లాజిక్ లేకుండా జనాన్ని మోసం చేయాలనుకుంటే అది తెలివి తక్కువ. ఇంకో వార్త విచిత్రం, ఇదైతే చాలా క్లారిటీగా వాళ్ళు సిఐడి వాళ్ళు కూడా ఈ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారట. ఏమిటి దుష్ప్రచారం, ఇంత న్యూసెన్స్గా మారిన ఈ పత్రికలని. నిజంగా న్యూసెన్స్ అయితే తప్ప ఇలాంటి చెత్త వార్తలు, పిచ్చి వార్తలు రాస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆలోచించిన మీద నేను ఈ కామెంట్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా నాది తప్పు ఉంటే పలానా తప్పు అని చెప్పమానండి. వాళ్ళకి పత్రాలు ఎప్పుడు తగలబెడతారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తే, అప్పుడు అనుకూలంగా లేకపోతే పోని అప్పుడు ఏదైనా జరిగిందంటే అనుమానం వస్తుంది. అసలు ఇంక ఎలక్షనే మొదలు కాకముందు వాళ్ళు చెత్త కాగితాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళు తగలబెడితే అదేదో చాలా గొప్ప విలువైన డాక్యుమెంట్లు అని చెప్తున్నారా? పోని వీళ్ళు విలువైన డాక్యుమెంట్లు అయితే చంద్రబాబు గారికే కదా మేలు జరిగేది. ఇంకా కేసులు కొట్టేస్తారు కదా కోర్టు వారు. అదే ఈ కాగితాలే లేవు, మీరు ఎందుకు తగలబెట్టేసిన తర్వాత నా దగ్గరే ఉన్నాయని అంటారు కదా. ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్లు వేసినటువంటి కేసుల్లో ఈ రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఏదో అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి, జగన్ గారికి, పార్టీకి ఇబ్బంది ఉంది కాబట్టి తగలబెట్టేస్తున్నారు. ఏం కాగితాలు అన్నది జనానికి అక్కర్లేదు, ఏదో తగలబెడుతున్నారని ప్రచారం చేయడం కోసం తప్పితే ఇంకోటి ఏమి కాదు. ఇటువంటి పిచ్చి రాతల వల్ల, ఇట్లాంటి తెలివి తక్కువ వార్తలు రాయడం వల్ల, ఇంగిత జ్ఞానం లేని వార్తలు రాయడం వల్ల ఏమి జగన్ గారి పార్టీకి ఏమి నష్టం ఉండదు. అయితే ఇప్పుడు తెలుగుదేశానికే నష్టం. చంద్రబాబు గారి మీదకి ఆధారాలు లేకుండా చేస్తున్నారు అధికారులని సంగతి బయటకు వస్తుంది తప్పితే ఇంకోటి కాదు. పైగా అవి చిత్తు కాగితాలని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ రకమైన రాతలు రాస్తున్నారంటేనే వాళ్ళకి ఉన్నటువంటి విజ్ఞత అర్థం చేసుకోవచ్చు. ఆ విజ్ఞత కోల్పోయినప్పుడు ఇట్లాగే రాస్తుంటారు. ఇంకొక విచిత్రం, వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదట. ఇదేంది ఆంధ్రజ్యోతి వాళ్ళు? ఇది ఒక తెలియదు ఒక వార్త. వాళ్ళ ఇష్టం, ఉద్యోగాలు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరొచ్చు కదా, ఎక్కడైనా ఉండొచ్చు కదా. రాజీనామాలు చేసిన వాళ్ళు ఎందుకు చేస్తారు? అందరూ చేయలేదని మీరే చెబుతున్నారు కదా. కొంతమంది తెలుగుదేశానికి కూడా మద్దతుగా ప్రకటిస్తే మాట్లాడితే ఇంకేముంది బ్రహ్మాండం అని రాసుకున్నారు కదా.
ఇదొక పిచ్చి వార్త. ఇంకొక పిచ్చి వార్త, ఆయన సిఐడి ఆఫీసర్ కొల్లి రఘురామరెడ్డి గారిని వేరే రాష్ట్రంలో పరిశీలకుడిగా వేశారంట. అది కూడా ఇంకా జగన్కి షాక్ అంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి రాస్తారండి? మరి ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులు వచ్చారు, ఎన్నికల పరిశీలకులు. ఇది కామన్ రొటీన్ ప్రొసీజరు. కాస్త ఉపయోగపడే వాళ్ళని, మరి ఎక్కువ సమర్థత ఉన్న వాళ్ళని వేస్తారు. అది ఆయన వేరే రాష్ట్ర, పైగా ఆయన అసలు ఎలక్షన్ డ్యూటీలోనే లేడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, సిఐడిలో ఉన్నారు కాబట్టి ఆయనకేం సంబంధం ఉండదు. మరి దాన్ని కూడా పిచ్చి రాతలు రాస్తే ఈ రకంగా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు తమ ఒంటి మీద బురద వాళ్ళు చూసుకోలేక తాము నగ్నంగా బయట బట్టలు లేకుండా తిరుగుతున్నామని ప్రజలంతా గుర్తించిన అయినప్పటికీ కూడా సిగ్గుపడకుండా ఇట్లాంటి పిచ్చిరాతలు రాసి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టం.